కబ్జాలు ఆక్రమణలు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ భువనగిరి మున్సిపాలిటీ పరిపాలనను ప్రజలు చవిచూశారని మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సోమవారం 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల సంగీత కృష్ణలకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ను గద్దె దింపి సంవత్సరం కాలం పాటు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా మాయ మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని, ఇలాంటి పనులు చేపట్టలేదని, అబద్ధాలతో మాయ మాటలతో నాయకులు తమ పనులు చేసుకుంటూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, హెచ్ఎండిఏ నిధులతో వందలాది కోట్ల రూపాయల పనులు పట్టణంలో చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారు అని ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భువనగిరిలో 70% ప్రజలు తమ వైపు ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో 35 వార్డులు గెలిచి తీరుతామని, అనంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ కొలుపుల అమరీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఈరోజు ప్రతి గడపకు పోతున్నాం. ఏ గడపకు పోయినా, ఏ ఇంటికి పోయినా ఆ రోజు కేసీఆర్ పరిపాలన జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న చెంచడు మట్టి కూడా పక్కకు పోయలేదనే భావం ప్రజల్లో ఉంది. అబద్దాలు చెప్పి, మాయమాటలు చెప్పి గద్దెనెక్కిరు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నారు, కానీ ప్రజల కోరికలు మాత్రం నెరవేరలేదు. అలాగే భువనగిరి మున్సిపాలిటీకి వస్తే గతంలో మా మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆంజనేయులు గారు, వార్డు మెంబర్లు కలిసి వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. హెచ్ఎండి నిధులతో మ్యాక్సిమం భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకున్నాం. అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళా మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని కుట్రపూరితంగా చైర్మన్ దింపేసి వాళ్ళు ఒక 1 ఇయర్ చైర్మన్కి చేశారు. ప్రతి వార్డు పోతుంటే కాంగ్రెస్ పరిపాలనలో 1 ఇయర్లో మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ ఎట్లా పరిపాలించాలో చూసినాం. ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా ప్రజల్ని పట్టించుకోలేదు. ఏ కష్టం వచ్చినా రాలేదు. బల్బు పోయిందన్నా, నీళ్ళు వస్తలేవన్నా, రోడ్డు బాగాలేదా పట్టించుకోలేదు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూస్తామని చెప్పి ప్రజలంతా కూడా మాట్లాడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ 100% బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టసుఖాలు అందుబాటులో ఉంటుంది. అందులో ఈరోజు సంగీత కృష్ణ 7వ వార్డు నుంచి పోటీ చేస్తారు. వాళ్ళని అత్యధిక మేరతో గెలిపించాలని 7వ వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు మా ఎమ్మటి అందరు ఓటర్స్ మ్యాక్సిమం 70% ఓటర్స్ మా ఎమ్మటే ఉన్నారు. మేము వేముల కృష్ణని గెలిపిస్తాం, సంగీతాన్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళంతా మా ఎమ్మటే ఉంటారు. కాబట్టి అందరికీ భువనగిరి మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నా, మీరు మా మాటని మళ్లీ కాంగ్రెస్ కౌన్సిల్ అభ్యర్థికి అసలే ఓటేది. మళ్ళీ అధోగతి అవుతుంది. ఉన్నాయి అమ్ముకుంటారు, కబ్జాలు చేస్తారు. మీరు ఒక సంవత్సరం చూసారు వాళ్ళ పరిపాలన. కాబట్టి మీరు ఒక్కరు కూడా 35 వార్డులలో ఒక్క వార్డు కూడా కాంగ్రెస్ గెలవద్దు. అన్ని వార్డులు బీఆర్ఎస్ గెలిపే విధంగా మీరంతా కృషి చేయాలని చెప్పి గెలిస్తే మీకు 100% నీతివంతమైన పాలన, మీకు అభివృద్ధి మీ చేతుల కాడ తీసుకొచ్చి పెట్టే బాధ్యత మాదని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన